ఈరోజు లీగల్ టాపిక్ ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి. వీళ్ళ ట్రాప్లో పడి హైదరాబాద్లో ఒక అబ్బాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. న్యూస్లో చూసే ఉంటారు కదా. కొత్త సంవత్సరం వచ్చి 2 days కూడా అవ్వకుండానే జరిగింది ఇది. తక్కువ మొత్తంలో ఎక్కువ డబ్బులు వస్తాయని విడతల వారీగా తన దగ్గర డబ్బులన్నీ ఖాళీ చేశాడు. అది ఏం చేయాలో ఇంట్లో చెప్తే తిడతారేమో అని తను సూసైడ్ చేసుకున్నాడు. 2024లో ఎంతోమందిని ఈ దేశంలో సైబర్ మాఫియా బలి తీసుకుంది. అలాగే ఈ అబ్బాయి ప్రాణం కూడా 2025లో పోయింది. వాళ్ళ వల్ల ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త సంవత్సరం రాగానే ఒక ప్రాణాన్ని తీసేశారు సైబర్ క్రైమ్ వాళ్ళు. అతని వయసు 20 years కూడా ఇంకా లేవు. అసలు ఆ అబ్బాయి విషయంలో ఏం జరిగిందంటే, ఆ అబ్బాయికి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో తక్కువ డబ్బుతో ఎక్కువ మొత్తం వస్తుంది అని దానికి ఎగ్జైట్ అయ్యాడు. వాళ్ళ అమ్మగారు మహిళా సంఘాల నుండి రుణం తీసుకున్న 90,000 ఈ అబ్బాయి వాడుకున్నాడు. 5,000 చొప్పున మొత్తం అంతా డబ్బు ఖాళీ చేశాడు. ఇక ఆ అబ్బాయికి ఏం చేయాలో తెలియక ఇంట్లో చెప్తే తిడతారు అని చెప్పేసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఎందుకంటే ఆ అబ్బాయి వయసు చిన్న వయసు కాబట్టి ఎక్కువ ఆలోచించలేకపోయాడు. ఇక మన దగ్గరికి వచ్చిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయిది కూడా అలాంటి స్టోరీనే. ఈ అబ్బాయి కూడా సైబర్ క్రైమ్ బాధితుడు. మన దగ్గరికి వచ్చింది ఈ విషయం. కాస్త వెనకటి కాలంలో దొంగతనాలు ఇంట్లో జరిగేవి. ఇల్లు బ్రేక్ చేసుకుని, హౌస్ బ్రేక్ చేసి, తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, విలువైనవి ఏమన్నా ఉంటే తీసుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి, కానీ తక్కువ. ఎందుకంటే ఇప్పుడు హౌసులు గట్టిగా కట్టిస్తున్నారు, తలుపులు కూడా గట్టిగా ఉంటున్నాయి. అది కాకుండా ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే బ్యాంకులో పెడుతున్నారు, డబ్బు గంట ఉంటే బ్యాంకులో పెడుతున్నారు. ఇంట్లో ఏం ఉంచుకోవట్లేదు, డబ్బులు కానీ విలువైన వస్తువులు కానీ ఇంట్లో ఏం ఉంచట్లేదు. ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. క్రైమ్ తగ్గలేదు, కొత్త రూపం దాల్చింది అంటారు కదా. అలాగే వీళ్ళకి హౌస్ బ్రేక్ చేయడం, ఇంట్లోకి వెళ్ళి బ్రేక్ చేయడం, లేకపోతే అవేమీ అవ్వట్లేదు వీళ్ళకి. అందుకని వాళ్ళు ఏం పెట్టారు, ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ఆన్లైన్ మోసాలు మొదలుపెట్టారు. వాళ్ళు కూడా కొత్త బాట పట్టారు, అప్డేట్ అయ్యారు. ఆన్లైన్ మోసాల్లో రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైమ్ వాళ్ళు రకరకాలుగా, అన్ని రకాలుగా, ఈ సెక్టర్లో ఎక్కువ అని లేదు, అన్ని విధాలుగా చేస్తున్నారు. ఇలా చేయొచ్చా అనేలోపు అలా మోసం జరిగిపోతుంది. ఈ పర్సన్ కూడా అలాగే చిక్కాడు. వాళ్ళకి చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ చెప్పేది మంచిగా కాబట్టి ఇలాంటివి చూసైనా చాలామంది అలర్ట్ అవుతారని చెప్తున్నాను. సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు, ఫ్రాడ్స్టార్స్, అవతల వాళ్ళు ఇతను ఎలాంటి వాడు అనేది చూస్తారు. ఈ అబ్బాయి చేసింది ఏంటంటే, వాళ్ళకి ఎలా బుక్ అయ్యాడంటే, ఈ అబ్బాయి అనే కాదు, 16 నుండి 25 వరకు ఈ వయసు చాలా ఇంపార్టెంట్. దేనికనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ అబ్బాయి పార్న్ సైట్ ఓపెన్ చేశాడు. నవేడేస్ 18+ టీనేజర్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అది తప్పని చెప్పలేం, కానీ చూస్తూ ఉంటారు. అడిక్షన్ అని కాదు, కానీ క్యూరియాసిటీ, యాంగ్జైటీతో ఓపెన్ చేసి చూస్తుంటారు. ఈ అబ్బాయి కూడా అలా చూడడం వల్లే బుక్ అయిపోయాడు. పార్న్ సైట్ ఓపెన్ చేశాడు. ఇమీడియట్లీ వెంటనే పక్కన మెసేజ్ మీ, కాల్ మీ అని క్లిక్ కనిపించింది. దాని మీద క్లిక్ చేశాడు. అలా చాలామంది క్లిక్ చేస్తారు, క్లిక్ చేయకూడదు. ఇలాంటి మెసేజ్లు ఏమన్నా కనపడగానే చాలామంది అవి ఫేక్ అని తీసేస్తారు. కానీ ఈ అబ్బాయి ఏం చేశాడు, దాని మీద క్లిక్ చేశాడు. ఇలాంటివి చాలామంది చూస్తారు, కానీ అవి ఫేక్ అని తెలిసి దాని మీద క్లిక్ చేయరు. కొందరు బలవుతారు, వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చి క్షవరం చేయించుకుంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. కొందరు బలవన్మరణాలు చేసుకుంటారు. ఇక ఈ అబ్బాయి ఓపెన్ చేశాడు కాబట్టి ఈ టాపిక్ మన దగ్గరికి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను. అలా ఓపెన్ చేయగానే ఒక అమ్మాయి పేరు మీద తనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ క్లిక్ చేయగానే అక్కడ నుండి వీడియో కాల్ స్టార్ట్ అయింది. అది నిజం అనుకున్నాడు, నిజంగానే ఆ అమ్మాయి చేసింది అనుకున్నాడు. కానీ అది అమ్మాయి కాదు, అది రికార్డెడ్ వీడియో. దాని వెనకాల అబ్బాయిలు ఉండి చేశారు. తర్వాత వీడియో కాల్ రికార్డ్ చేశారు. ఈ అబ్బాయిది న్యూడ్గా ఉన్నది రికార్డ్ చేశారు. దాన్ని పట్టుకుని ఈ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇతను 1,00,000 వరకు ఇచ్చుకున్నాడు. దాని తర్వాత కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ ఆపలేదు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఫ్రెండ్కి చెప్పాడు. ఆ ఫ్రెండ్ నుంచి మా దగ్గరకు వచ్చింది. మేము సైబర్ కంప్లైంట్ ఇచ్చామన్నమాట. వాళ్ళు ఇంకా దొరకలేదు, దొరుకుతారు. ఆ అబ్బాయి చేసిన మంచి పని ఏంటంటే ఫ్రెండ్కి చెప్పాడు. అది కాకుండా తను ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. ఇలాంటి వాటికి కొత్తగా వచ్చిన BNS చట్టంలో ఇలాంటి క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ చేసిన వాళ్ళకి చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను, చూద్దాం. సెక్సువల్ హెరాస్మెంట్ ముందు 354A ఉండేది. దాన్ని BNS చట్టం ప్రకారం 75గా మార్చారు. దీనికి 2 నుండి 5 సంవత్సరాల శిక్ష, తీవ్రతను బట్టి 7 సంవత్సరాల వరకు పెంచవచ్చు. వోయరిజం అంటే ఇతరు నగ్నంగా ఉన్నదాన్ని చిత్రీకరించడం. ఓల్డ్ సెక్షన్ 354C ఉండేది, దాన్ని సెక్షన్ 354గా BNSగా మార్చారు. దీనికి 7 సంవత్సరాల వరకు గరిష్టంగా శిక్ష. స్టాకింగ్
354D ఉండేది ఓల్డ్ సెక్షన్. బిఎన్ఎస్ చట్టం 78గా మార్చారు. దీనికి గరిష్టంగా 8 సంవత్సరాల వరకు శిక్ష. ఆర్గనైజ్డ్ క్రైమ్ బిఎన్ఎస్లో కొత్త చట్టం ఇది తీసుకుని వచ్చారు. పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ 112 సబ్సెక్షన్ 1 ఇది కూడా బిఎన్ఎస్లో కొత్త చట్టం. వీటన్నిటికీ బిఎన్ఎస్లో తీవ్రమైన చర్యలు ఉన్నాయి. సైబర్ క్రైమ్కి ఎవరైనా పాల్పడితే వీటన్నిటికీ శిక్షలు తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఎవరైనా సైబర్ క్రైమ్లో బారిన పడితే బిఎన్ఎస్లో కొత్త చట్టాలు వచ్చాయి వాళ్ళకి. సో శిక్షలు కూడా దారుణంగా ఉంటాయి అలాంటి క్రైమ్ ఎవరైనా కానీ చేస్తే. ఎవరైనా సైబర్ వలలో పడితే వెంటనే పోలీసులు ఆశ్రయించండి. తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టుకి ఇస్తారు. అప్పుడు లాయర్స్ వాళ్ళ మీద వాదిస్తారు, వాళ్ళకి గట్టి శిక్షలు పడేలా చేస్తారు. మీకు న్యాయం జరుగుతుంది. ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే పోలీసులకు కానీ లేదా పేరెంట్స్కి కానీ లేదు అనుకుంటే ఫ్రెండ్స్కి కానీ టోల్ ఫ్రీ నెంబర్లు వచ్చాయి దానికి కానీ కాల్ చేసి మీరు చెప్పండి. అంతే తప్ప మీలో మీరు బాధపడుతూ ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడద్దు. ఇప్పుడు చాలా సౌలభ్యం దొరికింది ఫిర్యాదులు చేయడానికి మీరు ఎవరి బారినైనా పడితే. అండ్ ఇప్పటి వరకు మనం సైబర్ క్రైమ్ గురించి వాటి శిక్షలు ఎవరిని ఆశ్రయించాలి దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పేరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫాదర్, సన్, డాటర్ ఈ రిలేషన్ అనేది కొంచెం దూరం పెట్టండి. అదే మీ ఇద్దరికి దూరం చేస్తుంది. అబ్బాయితోని అమ్మాయితోని మీరు ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండండి. అలాగే ఉన్నామనుకుంటారు కానీ ఉండరు. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా ముభావంగా ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మీకే ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళు దేనికి బాధపడతారు, దేనికి ఆనందపడతారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి. సో అలా ఎప్పుడైనా పిల్లలు ఉంటే మీరు దగ్గరికి పిలవండి, లేదా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏంటి నాన్న ఏమైంది చెప్పు నాకు అని అడగండి. వాళ్ళు చెప్పరు. భయంతోనో బాధతోనో మీరు ఏమన్నా అనుకుంటారనో లేకపోతే తిడతారోనో చెప్పరు. కానీ మీరు చెప్పించుకునేలా చేయాలి. ఐఎమ్ నాట్ యువర్ ఫాదర్ నాన్న, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పండి. క్లోజ్గా మాట్లాడండి. అప్పుడు వాళ్ళు ఏంటనేది మీకు చెప్తారు. అప్పటికీ వాళ్ళు చెప్పరు. బ్రతిమాలో బామాలో ఎలాగోలాగా చెప్పించుకోవాలి. ఎందుకంటే మీతో గొడవ అవ్వలేదు, మీ మమ్మీతో గొడవ అవ్వలేదు, మీ డాటర్తో గొడవ అవ్వలేదు. సో ఇంట్లో ఎవరితోని గొడవ ఉన్నప్పుడు తను ఎందుకు అలాగున్నాడు అనేది తెలుసుకోవాలి. మీరు చెప్తే గొడవే లేదు, అప్పటికి చెప్పకపోతే తన మైండ్లో కొన్ని మీరు నాటాలి. కొడుకైనా కూతురైనా ఎక్కడైనా వాళ్ళు మోసపోయినా లేదంటే సైబర్ క్రైమ్లో పడినా వాళ్ళు మీకు చెప్పుకోలేరు. అలాంటి వారు ఏం చేస్తారు, కాస్త సీరియస్ డెసిషన్ తీసుకుంటారు. అవి చాలా ప్రమాదం. అది మీకు చెప్పుకోలేక వాళ్ళు చనిపోవాలని కూడా అనుకుంటారు. అలాంటప్పుడు కాస్త టైం తీసుకుంటారు. వెంటనే అలాంటి తీసుకోరు. ఎందుకంటే చనిపోవడం కూడా చాలా ధైర్యం కావాలి. కొంత టైం తీసుకుంటారు. ఆ టైం అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఎందుకు అలాగున్నారు అని దగ్గరికి తీసుకోవాలి మీరు. ఆ ప్రాబ్లం వాళ్ళు ఏంటో చెప్పకపోయినా కూడా మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్లా అంటే మీలా ఎక్స్పీరియన్స్డ్ కాదు వాళ్ళు, చిన్నపిల్లలు. ఎవరైనా మోసం చేసినా, ఎందులో అయినా ఫెయిల్ అయినా, ఒకవేళ లవ్లో ఫెయిల్ అయినా ఇదే నా జీవితం, ఇది లేకపోతే నా జీవితం లేదు అని మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అలాంటి చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి సైబర్ క్రైమ్లు జరిగితే ముందే ఇంట్లో చెప్పలేక చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళవి చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న ఊహలు, చిన్న చిన్న ప్రాణాలు, చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న ప్రపంచం వాళ్ళది. సో వాళ్ళు బాధల్లో ఉంటే మనం వాటి నుండి బయటకు తీసుకురావాలి. వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు అలాగున్నారు అనేది తెలుసుకోవాలి. ప్రతి పేరెంట్స్ మస్ట్ షుడ్. ఎంత అడిగినా కూడా చెప్పకపోతే మీరే చొరవ తీసుకుని వెళ్ళి అడగండి. అరే నాన్న ఇలా రా, ఏమైంది నాన్న అని అడగండి. అప్పటికి చెప్పకపోతే అసలు నిజంగానే ఏమీ లేకపోతే నో ఇష్యూ. ఒకవేళ తనకు సమస్య ఉన్నా సమస్య లేకపోయినా మీరు కొన్ని చెప్పాలి తనకి. నేను నీ తండ్రిని, నీ ఎవ్రీథింగ్, నువ్వు నాకు ఏమీ చెప్పకపోయినా పర్లేదు కానీ నువ్వు కొన్ని గుర్తించుకో అని చెప్పండి తనకి. అరే నాన్న నువ్వు వేటి గురించైనా ఆలోచిస్తున్నావంటే అది చాలా చిన్నది. నీకు చాలా ఇస్తాను, నేను ప్రేమ ఇస్తాను, గౌరవం ఇస్తాను, డబ్బు ఇస్తాను. సో ఇవన్నీ నువ్వు కంపేర్ చేసుకో. నువ్వు ఆలోచించేది ఎక్కువ, నేను ఇచ్చేది ఎక్కువ, నేను ప్రేమగా చూసుకునేది ఎక్కువ, నీ చిన్న మైండ్లో ఉన్నది ప్రాబ్లం ఎక్కువ అనేది చూసుకుని ఆలోచించుకో. నేను మళ్ళీ తిరిగి వస్తాను కానీ నేను వచ్చే టైంకి నీ మొహం ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ తన మనసులో ఏమీ లేకపోతే, మీ అబ్బాయి మనసులో ఏమీ లేకపోతే గొడవ లేదు. అదే మీ అబ్బాయి మనసులో ఏదైనా బలంగా పెట్టుకున్నాడు అంటే తను ఏదైనా సీరియస్ డెసిషన్ తీసుకునే ముందు మీరు ఇలాంటివి చెప్తే అవన్నీ తన మైండ్లో ఉంటాయి. సో అప్పుడు తను ఆలోచించుకుంటాడు. సో నాకు నా పేరెంట్స్ ఇంతమంది ఉండగా నేను ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నాను అని. సో మీ అబ్బాయి అనేది కొంచెం ఆలోచించుకుంటాడు. అప్పుడు దాని నుండి బయటకు వస్తాడు. అప్పుడు మీకన్నా చెప్తాడు లేదా వాళ్ళ ఫ్రెండ్ కన్నా చెప్తాడు. ఒకవేళ ప్రాబ్లం కానీ తనకు ఉంటే
నేను ఎందుకు డిసిషన్ తీసుకోవాలి, చనిపోవాలనుకుని ఎందుకు అనుకోవాలి అనేది తనకు అర్థమవుతుంది. మాయ చేసో మతలబు చేసో మీ బిడ్డని మీరే మార్చుకోవాలి. గుర్తుంచుకోండి, ఇంట్లో ఏం గొడవ జరగనప్పుడు మీ వల్ల ఏమీ తనకి జరగనప్పుడు బయట కూడా ఏదో జరిగింది అలా ముభావంగా ఉన్నాడంటే మీరు అబ్జర్వ్ చేసి తన మైండ్ మార్చాలి. ఎందుకంటే బిడ్డ చనిపోయిన తర్వాత మనం తీసుకురాలేం. సో ముందే అన్నీ జాగ్రత్తగా చూసుకోండి మీ బిడ్డని. నేను ఎందుకు ఇంత ఎమోషనల్గా చెప్పిందే 10 సార్లు చెప్తున్నానంటే, హైదరాబాద్లో జరిగిన సైబర్ క్రైమ్ వల్ల చిన్న చిన్న వాటికి ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి వీడియో చూసి చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళ వయసు 20 years కూడా ఇంకా లేవు. అంతంత పిల్లలకి ఏమీ తెలియదు. పేరెంట్సే కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ పిల్లలు పుట్టరు. అలాంటి ఎదిగిరి పిల్లలు సడన్గా చిన్న చిన్న వాటికి చనిపోతుంటే ఇంకా అసలు ఆ ఊహే ఊహించుకోలేం. లాస్ట్ మీ అబ్బాయి నుంచి అన్నీ చెప్పి వెళ్ళిపోతూ అప్పుడు మీరు లాస్ట్ సరదాగా తన మైండ్లో పెట్టండి. ఈవినింగ్ సరదాగా నువ్వు నేను సినిమాకి వెళ్దాం, నువ్వు నేను అమ్మ చెల్లి సినిమాకి వెళ్దాం, వచ్చే దారిలో రెస్టారెంట్కి వెళ్దాం, తర్వాత ఇంటికి వచ్చే దారిలో అమ్మ చెల్లిని సరదాగా ఏడిపించి అప్పుడు ఇంటికి వద్దామంటూ సరదాగా మీ అబ్బాయితో మాట్లాడండి. మీ అబ్బాయి మనసులో మైండ్లో ఫ్యామిలీ తప్ప ఇంకేం ఉండకూడదు. అంత బలంగా నాటాలి మీరు మాట్లాడే మాటలు. ఇక స్టూడెంట్ కోసం ఇప్పుడు నేను చెప్పేది, కాసేపు ఇన్స్టా చూసుకుంటూ, కాసేపు వాట్సాప్ చూసుకుంటూ, కాసేపు ఫేస్బుక్ చూసుకుంటూ, కాసేపు యూట్యూబ్ చూసుకుంటూ సరిపోదా మీకు? ఇంకొద్దిసేపు ఫ్రెండ్స్తో బాతాకాన్ని కొట్టుకుంటూ, అప్పుడప్పుడు చదువుకుంటూ, వారానికో సినిమా, నెలకో ట్రిప్పు ఫ్యామిలీతో ఎలాగే వెళ్ళారనుకోండి, ఫ్రెండ్స్తో అయినా సరే ఒక చిన్న ట్రిప్పు, పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీతో ఖర్చు పెట్టుకుంటూ ఇలా చిన్నగానే ఈ చిన్న జీవితానికి అవి సరిపోతా మీకు? అవి కాకుండా లోన్ యాప్లని, బెట్టింగ్ యాప్లని, గేమింగ్ యాప్లని, ఈ సైబర్ క్రైమ్లోని గంట చిక్కుకోవడం అవసరం మనకే? మంచి జీవితాన్ని తీసుకెళ్ళి, పువ్వుల్లాంటి జీవితాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుంటారు. మీకే ఒకటే కాకుండా మీ పేరెంట్స్కి కూడా పెద్ద తలనొప్పి, హెడేక్. చెప్పండి, వాళ్ళని బాధ పెట్టి మీరేం సాధిస్తారు? సో పేరెంట్స్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలేమో పెద్దలకి చెప్పినట్టు వినండి. ఇలాంటి వాటిలో పడొద్దు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పొయ్యిలో వేసుకోకండి. హ్యాపీగా ఉండండి, హ్యాపీ ఫ్యామిలీతో ఉండండి. జై హింద్.